సెకండ్ డే సెకండ్ వీడియో చూసారు కదా. ఈరోజు వచ్చి థర్డ్ డే అన్నమాట. మేము కిందికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకుని పైకి అయితే వచ్చినాము. మళ్ళీ పైకి అయితే వచ్చినాము. హోటల్ రూమ్లోకి వచ్చి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఈ హోటల్లో తీసుకున్నాక పైకి వెళ్ళామండి. పైన అయితే నేను వీడియో తీయలేదు. చాలా అంటే చాలా బాగుంది. జాంకాయ చెట్టు అవి అయితే మామిడికాయ చెట్లు చాలా బాగున్నాయి. ఈరోజు థర్డ్ డే అన్నమాట మాది. ఈరోజు మేమైతే ఈ హోటల్ అయితే వెకేట్ చేస్తున్నాము. హోటల్కి బాయ్ బాయ్ అన్నమాట. ఈరోజు నైట్ స్టే చేసి ఇంకొక హోటల్లో ఇంకా ఫోర్త్ డే మేమైతే బెంగళూరు వెళ్ళిపోతాము. చలో ఈ బిల్డింగ్స్ అయితే మా హోటల్ ఎదురుగా ఉందన్నమాట. ఈ కన్స్ట్రక్షన్ చూసారు కదా ఎలా కడుతున్నారో. ఇప్పుడు మేమైతే బయలుదేరినామన్నమాట. మేమైతే మా తమ్ముడు కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. కార్ కూడా రెడీ. 10:30 టైం అయిపోయింది. ఇంకా దారిలో వెళ్తూ ఉంటే ఈ చిన్న పార్క్ కనిపించింది. ఇక్కడ చూస్తామని ఇక్కడ దిగేసి వెళ్తున్నాం అన్నమాట. మా పిల్లలు అయితే వెళ్ళిపోయినారు ఆల్రెడీ. ఫిష్ స్పా అంటే ఇక్కడ ఫిష్ స్పా కూడా ఉంది. చాలా అంటే చాలా పెద్ద రివర్ అన్నమాట. తలవు అంటారు. పిల్లలు ఎక్కడికి వెళ్ళారబ్బా? పిల్లలు ఈడే ఉయ్యాలు ఊగుతున్నారే. ఆ పక్కన్నారు. చాలా బాగుంది ఇటు సైడ్ అయితే. వావ్ సూపర్. మై కిడ్స్ ఓయ్ किधर? हाँ केरला में झाड़ा फुल जैक फ्रूट्स. हाँ क्या है देखा स्पीड बोर्डर. इसे वीडियो निकाल. अब शाम की थी यूजुअली तो शैतान पर गोरी की देखा होने जा. हुआ फोटोशूट. 1 minute. भेजन apa मजे निकाल इससे वीडियो कंटिन्यूशन. अंदर दिखता है. अब दिखता है. इस तरफ दिखता है. हाँ इधर क्लैरिटी है. आता है. ఇది బోటింగ్ సెంటర్ అంటే ఇక్కడ చిన్న పార్క్ కూడా ఉంది. పిల్లలు అయితే చాలా బాగా అయితే ఆడుకుంటున్నారు. మనకు కావాలంటే బోట్ రైడ్ కూడా చేయొచ్చు అన్నమాట. టికెట్ కూడా చాలా తక్కువ అండి. ఇక్కడ ఎంత టికెట్ అంటే నాకు గుర్తులేదు సరిగ్గా. ఒక్కొక్కరికి ఒక 50 రూపీస్ అలా ఉంటుంది అనుకుంటాను. ఇక్కడ అయితే మేము ఒక ½ అన్ అవర్ టైం స్పెండ్ చేసినాం అన్నమాట. టైం స్పెండ్ చేసి ఇక్కడి నుంచి మేము బయలుదేరి వేరే స్పాట్కి అయితే వచ్చేస్తున్నాము. టర్నింగ్ కొట్టి కార్లో వచ్చినాం కదా. మా పాప కళ్ళు తిరుగుతుండాయంటే మేమైతే ఇక్కడ చిన్న షాప్ ఉంటే ఇక్కడ దిగేసి తను ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ తినేసింది. మేమైతే మార్నింగ్ టీ తాగలేదు. అందుకోసము నేను మా తమ్ముడు ఒక్కొక్క టీ తీసుకొని తాగేసి ఇంకా అయితే పక్కన పార్క్ అన్నమాట. పార్క్ అయితే చూడండి. మేము వచ్చే లోపల మా ఆయన వచ్చి ఉయ్యాలు ఊగుతున్నారు ఇక్కడ. उतर उतर उतर. क्या एंजॉय करते हैं जी.
सामने डैम है देखा वही हाँ बड़ा है सनी हाँ इनके साथ तेज है ऐसा हम देखा उतार पीएम सब्जी में जाता हूँ क्या सारी वस्तु से पीएम बैठे थे पीएम सब्जी ऐसा ऊपर से देखने गया दीदी कोई नहीं है का मतलब वो पानी पीते हैं तो मुझे कड़वा कड़वा लगता है, गर्मी ज्यादा है। ये ढकल दे बाबा को उन्हें ढकल सकती नहीं, ताकत नहीं है उसे। हम इसमें है కాసేపు పార్క్లో అయితే బాగానే ఆడుకున్నాము. ఇవాళ అదంతా ఊగేసి బాగానే ఎంజాయ్ చేసినాము. మేమైతే ఫస్ట్ బోట్ రైడింగ్ అయితే డబ్బులు కట్టేసినాము. 5 మెంబర్స్కి వచ్చి 1100 అన్నమాట, 1100. చలో బోట్ రైడ్కి అయితే చూస్తున్నారు కదా, పైనుంచి మేము కొండ పైన ఉండాము. ఇది కొండ కింద ఉంది. కిందికైతే ఇప్పుడు మేము దిగాలన్నమాట. क्या है? अच्छा डैम ऐसा ये फुल बड़ा डैम है. ఇటు సైడ్ ఒక డ్యామ్ చూసారు కదా, అదైతే లోతు 750 మీటర్ అంట, చాలా 750 అడుగులు, చాలా అంటే చాలా లోతు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చి 450 అంట. రైట్ సైడ్ అయితే వెళ్ళకూడదు అనేసి అక్కడ ఒక తాడు వచ్చి కట్టేశారు. అటు సైడ్ ఎవరు వెళ్ళకూడదు, బోట్ రైడ్ కూడా అటు సైడ్ లేదనేసి. ఏ డ్యామ్ తెలియదు, మర్చిపోయినాము. కిందకి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినాము. ఆ తర్వాత మా ఛాన్స్ వచ్చింది. ఇంకా చూసేయండి, మా బోట్ రైడింగ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ऐसा शेजा
ఫుల్ అంటే ఫుల్గా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. 15 to 20 minutes అన్నమాట బోట్ రైడింగ్. ఇక్కడికి వచ్చి ఐస్ క్రీమ్స్ అవన్నీ తీసుకొని తినేసి మళ్ళీ ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ అన్నమాట. అటు సైడ్ వచ్చి డ్యామ్ ఉంది కదా, అటు సైడ్ వచ్చి వాటర్ ఉంది, ఇటు సైడ్ వచ్చి ఖాళీ అన్నమాట, డ్రై ఏం లేదు, కాకపోతే చిన్న బ్రిడ్జ్. ఇది కూడా ఒక చిన్న వ్యూ అన్నమాట. ఇక్కడ పైనాపిల్ మ్యాంగో అవి తీసుకొని తినేసి టెంకాయ నీళ్ళు తాగేసి, ఒక టెంకాయ వచ్చి 80 రూపీస్. ఇక్కడైతే ఫ్రీ అన్నమాట, నో టికెట్. చూసుకొని మళ్ళీ వేరే వ్యూకి అయితే వెళ్ళిపోతాము. మేమైతే ఇక్కడ కూడా చాలామంది జనాలు ఉన్నారు అసలు. మేమైతే కారు కొంచెం దూరంలోనే అక్కడ ఆపేసి అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ వచ్చినాం అన్నమాట. నడుచుకుంటూ వచ్చి ఇక్కడ వ్యూ అంతా ఒక 15 to 20 minutes మొత్తం కవర్ అయిపోతుంది. ఏం లేదు, ఊరికనే బ్రిడ్జ్ కోసము అలా కొన్ని ఫొటోస్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి అయితే మేము బయలుదేరినాము. Apa gitu enak kan? Bilang ganti tengok. Saya tu hadre. Demikian je. टच मी उठो जीप आती है बाइक. चलो गएंगे अब. गाड़ी हाल है. गाड़ी इधर ही है. क्या है वो? टच मी प्लांट कहते, नहीं टच मी नॉट. चलो अब. apa? हाँ क्या है ये भी अच्छा. टच मी नॉट प्लांट. हाँ पूरी कट डालें तो. हाँ तुम्हें मिले तुम्हें कहीं तुम्हें मिले मैं कहता हूँ. अरे हाँ देखो ये बल्ला गया कतिया. हटो हटो हटो. मजे हाँ देखो. ये देखो మందారం పూలు. ఇప్పుడు మా నెక్స్ట్ వ్యూ వచ్చి, ఇంతకుముందు డ్యామ్ వెళ్ళాం కదా, ఒక డ్యామ్ ఫుల్ వాటర్ ఉన్న డ్యాము, ఇంకా డ్రై డ్యాము, అది అయిపోయింది. ఇప్పుడు మేమైతే చాలా ఇంకా హైట్కి వచ్చినామన్నమాట. ఇక్కడ హైట్ నుంచి ఆ డ్యామ్ మొత్తం అయితే ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఇక్కడ వచ్చి వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఒక చిన్న హట్ వేశారు. ఆ హట్ కూర్చొని ఇంకా వ్యూ అంతా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. చూడ్డానికి అయితే నాకు డేంజర్లా అనిపించింది, కాకపోతే చాలా అంటే చాలా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఐజా హా नीचे कुछ भी नहीं है ऐसा, नथिंग. ऐसा देख स्माइल ऐसा स्माइल ఇది మా అక్క अच्छा apa hum paleta इधर कौन भी आया नहीं हमें चाहिए. भाईजान हाय बोलो काम भाईजान हाय ఇది మా అక్క, ఇది మా బాబాయ్, ఇది పిల్లలు. ఇది పిల్లలు, ఇది నేను, ఇది కొత్త గొన్న అదే చందనం మాల లీగల్ గా, ఇది బ్లాగింగ్. దిస్ ఇస్ ది లేక్. చూడండి మేము ఎక్కడ కూర్చోన్నాము. వ్యూ मैं कट कट जाती नहीं. देखो इधर बैठ के सुबह है इधर. 5 मिनट अच्छा है, किससे भी बात दिखा। करने इससे। दिखा फैजा फिर सामने का पीछे नहीं सामने. इधर मैं हूँ इधर. अच्छी है इधर. देखो मैं भी देखती हूँ. हाँ बैठ के कौन क्या बात करने इसका एक बार 5 मिनट. ఈ స్పాట్లో ఈ హట్ ఒక్కటే ఉంది, ఇంకా హోటల్ కూడా ఒక్కటే ఉంది అన్నమాట. ఇక్కడ మ్యాగీ ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ ఆ రెండైతే తీసుకున్నాము. ఆ రెండు మేమంతా షేర్ చేసుకుని తినేసి 2 plates మ్యాగీ ఇంకా 3 plates బ్రెడ్ ఆమ్లెట్ అలా అన్నమాట తినేసి ఇక్కడి నుంచి అయితే మేము బయలుదేరినాము వేరే స్పాట్కి, వేరే చోట. ఆ వ్యూ చూడడానికి వచ్చిన వాళ్ళు ఏదైనా లంచ్ ఇంకా డిన్నర్ అంటే లంచ్ అలా చేయాలంటే ఓన్లీ మ్యాగీ ఇంకా
బ్రెడ్ ఆమ్లెట్ లేకపోతే ఆమ్లెట్ ఇవే ఇక్కడ ఎక్కువ. क्या बने नहीं सर నో ये कपल है लगती యా అల్లా. ओए क्या रे वो? अच्छा हुआ वो मुन्नार कहने से। ये ना चलो आज कथकली शो देख। हाँ देखो जाते हैं सब भाई को घर के ऊपर. ये वाटर पास देख लेते हैं टाइम मैच हुआ था 5 हुआ नो स्टेप्स बना लें सब। वही 6 स्टेप्स बना ले को मट्टी के बारिश स्टेप्स. पड़ा तो वाह बाबा कार को लगा वो हटाओ वहाँ से. बाबा बोल ऐसा कहाँ जा सकते नहीं बाबा जाती ले बाबा। अच्छा बहुत ज्यादा स्टीप है ओके ऐसा कार है सो उसके हाथ से चे बढ़िया जीप भी है था जीप क्या भी जा लेफ्ट साइड देखो स्टीप पे देखो पूरा ये राइट पे भी कम लेफ्ट में जा रहा है नहीं आती सामने से कार आई तो आता है सब फिर हो गया क्या हो गया इसे मैं पानी ढाल लेते हैं पानी नहाते हैं। पानी ना देख नहीं देखना इसे क्या करती तू और ना हमारे सामने लाते हैं बांस के झाड़ आए बगीचे गम्मा के हाइट है. That's it ना? Where is the water? क्या? अभी जाना. खाली नीचे खाली वीडियो बाबा गूगल मैप में भी ये रास्ता है इधर तक कौन गए बाबा गूगल मैप में जतन केयरफुल. వాటర్ ఫాల్స్ కా రాస్తా. ఇది చూసారు కదా ఎంత చిన్న దారి ఉందో. వాటర్ ఫాల్స్ ఉందంట అటు సైడ్. ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాము. ఈ దారి ఎవరు కనిపెట్టారో తెలియదు కానీ చాలా డేంజర్, చాలా భయంకరంగా ఉంది. డేంజర్ అంటే ఒక్క స్లిప్ అయితే చాలు అన్నమాట, కింద అయితే దొరుకుంటూ వస్తాము. ఇక్కడైతే వాటర్స్ పోతానే ఉంటాయి చూడేస్తారా, కొండపైన నుంచి నీళ్ళు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. యాక్చువల్ మేము వెళ్ళాల్సింది వేరే దారి అన్నమాట. మనకు గూగుల్ పెట్టుకొని మేమైతే ఈ దారి నుంచి అయితే వచ్చినాము. చిన్న దారి అసలు. మళ్ళీ అక్కడి నుంచి ఎలా వాటర్ ఫాల్స్ ఇక్కడ ఉందని చెప్పారే అనేసి మళ్ళీ చూసుకుంటూ వెళ్తే ఇక్కడ నుంచి ఒక ఇంకా చిన్న దారి ఉందన్నమాట. పైనుంచి కొండ ఇలా కిందకి దిగాల. దిగేసిన తర్వాత మేము కాస్త లోపలికి వస్తే లోపల వ్యూ ఇలా ఉంది. వ్యూ అయితే అద్దరింది. जी अंता आसाम में ये मुझे तीर आती है क्या तू बाबा को तो अमित पकड़ ले बाबा पकड़ लेते हैं शेजा को ये दोनों पकड़ आती हो तेरे मामा को है रे मेरे हाथ में. ए तू दोनों पत्ते मुझे अटका है अम्मी का नहीं मैं पीछे चल सकती नहीं अम्मी ओके अम्मा चलो. मैं देखो चल चल खाली बोका तू खड़ा हां चल छोड़ो देखो कहाँ जाते हैं क्या कहाँ जाते हैं చిన్న చిన్న గొంతుల్లో వాటర్ చూస్తున్నారు కదా, ఆ వాటర్ అయితే లోతు 4 to 5 feet ఉందన్నమాట. అంటే మా అంచనా అంతే, ఇంకా లోతు కూడా ఉండొచ్చు. చాలా డేంజర్ అండి. పిల్లలు ఎవరైనా కొంచెం స్లిప్ అలా పడితే చాలు కిందకి దిగిపోతారు అసలు. ఇక్కడైతే చూడడం అయిపోయింది, ఇంకా పైకి వెళ్తున్నాము. క్యా హువా
చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇప్పుడు మేము వెళ్ళే నెక్స్ట్ వ్యూ అంటే వ్యూ కాదు, నెక్స్ట్ స్పాట్ పాయింట్ వచ్చేసి కథకళి అంట. కథకళి కేరళ ట్రెడిషనల్ స్పెషల్ అన్నమాట. అది చూడడానికి అయితే మేము వెళ్తున్నాము. చాలా అంటే చాలా బాగుంది. 40 మినిట్స్ అలా అన్నమాట ప్రోగ్రామ్. ఇది 40 మినిట్స్ లేకపోతే 1 అవర్. చాలా అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. మీరు కూడా ఒకసారి చూడండి. ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మేమైతే చాక్లెట్ ఫ్యాక్టరీ అన్నమాట ఇక్కడికైతే వచ్చేసినాము. ఇక్కడైతే చాలా రకాల చాక్లెట్స్ ఇంకా కొన్ని ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి. మేమైతే ఇక్కడ షాపింగ్ అయితే పూర్తి చేసుకున్నాము. షాపింగ్ అయిపోయింది. ఆ తర్వాత మేము ఒక రెస్టారెంట్కి అయితే వచ్చేసినాము. రెస్టారెంట్కి డిన్నర్ చేయడానికి. ఇక్కడ డిన్నర్ చేసుకొని మేము ఇంకా హోటల్కి అయితే వెళ్ళిపోతాము. గ్యాస్లో వాటర్ చూసారు కదా, ఆ వాటర్ వచ్చి హాట్ వాటర్. హాట్ వాటర్లో వాళ్ళు ఏందో వేస్తారన్నమాట. ఇప్పుడు మనం ఫుడ్ తింటున్నాం కదా, అప్పుడు ఆ హాట్ వాటర్ తాగితే మనం తిన్న ఫుడ్ వచ్చి అది డైజెషన్ అవుతుందంట. అందుకోసం స్టార్టింగ్లోనే వాళ్ళు వచ్చి హాట్ వాటర్ అయితే ఇచ్చేసారు. మేమైతే ఒక ఫిష్ ఫ్రై ఆర్డర్ చేసినామండి. ఈ ఫిష్ ఫ్రై 600 అంట. మేమైతే పెద్దది వస్తుందేమో అనుకున్నాము, కాకపోతే చిన్నది వచ్చింది ఫిష్ ఫ్రై. కానీ టేస్ట్ ఓకే మరీ అంత లేదన్నమాట. మేము మళ్ళీ ఫిష్ కర్రీ కూడా ఆర్డర్ చేసినాము. ఫిష్ కర్రీ కూడా నార్మలే, అసలు ఏమి అంత టేస్ట్ అయితే మాకేం అనిపించలేదు. ఆఫ్ఘనీ చికెన్ అది ఒక ఆర్డర్ చేసినాము. న్యూడిల్స్ వచ్చి మా చిన్న పాప ఎక్కడికి వెళ్ళినా సరే న్యూడిల్స్ అనేసి మా చిన్న పాప అయితే అది ఒకటి తీసుకుంటుంది. మళ్ళీ బటర్ చికెన్, పరాటా, ఇంకా 2 రైస్. మేమైతే బాగా తినేసి ఇంకా బిల్ కట్టేసి మా ఇంకొక రూమ్ అన్నమాట స్టే చేయడానికి హోటల్కి అయితే మేము వెళ్ళిపోయినాము. ఆ హోటల్ కూడా ఒకసారి చూసేయండి. నేను మీకు చూపిస్తున్నాను నైట్ టైంలో. డే టైంలో కూడా మీకు ఇంకొకసారి వీడియో చూపిస్తాను. డైనింగ్ టేబుల్, దివాన్, ఇక్కడ రూము ఎదురుగా అయితే టీవీ కనిపిస్తుంది. ఇదైతే మా బెడ్ అన్నమాట. వాష్రూమ్స్, కబోర్డ్, టూ చైర్స్ ఇచ్చారు, ఒక టేబుల్ ఇచ్చారు. ఇక్కడైతే బాల్కనీ అయితే చాలా పెద్దది అన్నమాట. చాలా బాగుంది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు వావ్ సూపర్. ఇటు కూడా వెళ్ళొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. చూడ్డానికి ఇది ఫస్ట్ ఫ్లోరే, కాకపోతే ఇక్కడ కింద కూడా ఇంకా గ్రౌండ్ అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఇంకొకటి ఉంది. ఇక్కడ చూసారు కదా, కింద ఇంకోటి. 2 రూమ్స్ తీసుకున్నాం అన్నమాట. మా హస్బెండ్ వాళ్ళ రూము అటు సైడ్ ఉంటుంది, ఆ కాటేజ్లో అటు పక్క రూమ్ అన్నమాట. పక్కనే అడిగినాము, అంతా ఫుల్ అయిపోయింది, లేదని చెప్పేశారు. బాల్కనీలో కూడా 2 చైర్స్, ఒక టేబుల్ ఇచ్చారు. హాయిగా మార్నింగ్ కాఫీ ఇక్కడ కూర్చొని తాగొచ్చు. మిస్ట్ రిసార్ట్స్. మార్నింగ్ అయితే ఇంకా వ్యూ చాలా బాగుంటుంది అన్నమాట. మార్నింగ్ అయితే ఇంకొకసారి వీడియో తీసి చూపిస్తాను.